अस्सलामुअलैकुम। साक्षी खबर में आपका इस्तकबाल है। आज 26 मुहर्रम है। सुर्खियों से पहले सुनते हैं हदीस शरीफ। बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। हुजूर अकरम सल्लल्लाहु अलैहि वसल्लम ने इरशाद फरमाया, जो शख्स ये चाहे कि क़यामत के दिन उसका नामे अमाल उसको खुश कर दे तो उसे कसरत से इस्तिग़फ़ार करते रहना चाहिए। और अब सुर्खियां। पेंशन स्कीम पर असेंबली में हुई गर्मा गर्म बहस। टीआरएस और कांग्रेस ने लगाए एक दूसरे पर इल्जामात। आबादी के तनासुब से अक़लियतों को पेंशन दिया जाए। महज 2.8% अक़लियतों को पेंशन की फराहमी। अकबर ओवैसी की तकरीर। आंध्र प्रदेश हुकूमत ने जारी किया डीएससी शेड्यूल। मुख्तलिफ जायदादों पर तकर्रुरात के लिए कल जारी होगा नोटिफिकेशन। और 2G केस में सीबीआई डायरेक्टर रंजीत सिन्हा मुदाखलत न करें, सुप्रीम कोर्ट ने जारी की हिदायत। और अब खबरों की तफसील। आंध्र प्रदेश और तेलंगाना रियासतों के दरमियान इंटरमीडिएट इम्तिहानात के इनेकाद के बारे में कोई पेशरफ्त नहीं हो सकी। आज तेलंगाना और आंध्र प्रदेश के वज़राए तालीम के दरमियान इस मसले पर बातचीत होने वाली थी। ताहम तेलंगाना के वज़ीर तालीम जगदीश रेड्डी की SLBC मीटिंग में शिरकत के बायस वो आंध्र प्रदेश के वज़ीर तालीम गंडा श्रीनिवास से मुलाकात नहीं कर सके। इंटरमीडिएट इम्तिहानात के ताल्लुक से आंध्र प्रदेश मुश्तरका तौर पर इम्तिहान के लिए रजामंद बताया जा रहा है, तो दूसरी जानिब तेलंगाना अलहदा इम्तिहानात का हामी है और इस मसले को हल करने के लिए बातचीत की राह अपनाई जा रही है। तेलंगाना के हर जिले में ज़ईफ अफराद और बेवाएं आंसू बहा रहे हैं। कांग्रेस के रुकन असम्बली DK अरुणा ने ये बात कही। उन्होंने ऐवान में तशवीश जाहिर की कि आसरा स्कीम की नाकामी ने कई मुस्तहिकीन को उनकी पेंशन से महरूम कर दिया है। कांग्रेस कायद ने रिमार्क किया कि बंगारू तेलंगाना का राग अलापने वाली हुकूमत पेंशन के हवाले से इंसाफ नहीं कर पा रही है। पेंशन मामले पर हुकूमत और अपोजिशन में गर्मा गर्म मुबाहिस हुई। ఏ గ్రామాల్లోకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా మమ్మల్ని మా కాళ్ళ దగ్గర వచ్చి అడ్డం పడుతున్నారు అధ్యక్ష. అమ్మా మా పెన్షన్ ఆగిపోయింది, మా పేరు లేదు పెన్షన్ లిస్టులో, ఆ 200 రూపాయలు కూడా లేకుండా మాకు ఆపేసినటువంటి విధంగా ముసలోళ్ళు వచ్చి కాళ్ళ మీద పడుతుంటే అధ్యక్ష జవాబు చెప్పలేనటువంటి పరిస్థితి అధ్యక్ష. మేము సంబంధిత ఉన్నటువంటి అధికారులు ఎంక్వైరీ చేసి వారి వయస్సును సరి చేసి అర్హత ఉన్నటువంటి వాళ్ళకందరూ పెన్షన్లు అందజేయాలని ఆనాటి ప్రభుత్వం ఆదేశాలు కూడా ఇచ్చింది అధ్యక్ష. ప్రతినిధుల అధ్యక్ష, ప్రజల మధ్యలో ఉండేటటువంటి వాళ్ళ అధ్యక్ష, మనకు మానవతా కోణంలో ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. ఈ రోజు పెన్షన్ల విషయంలో అధ్యక్ష మనం 58 ఏళ్లకే రిటైర్మెంట్ అవుతుందని అధ్యక్ష ప్రభుత్వ ఉద్యోగులు. మరి ముసలోళ్ళకి 65 ఏళ్ళు ఎందుకు అధ్యక్ష పెన్షన్ ఇవ్వడానికి? మనం 58 ఏళ్లకి ఎందుకు ఇవ్వకూడదు అధ్యక్ష? మనం पेंशन से मुताल्लिक रहनुमाना उसूल को अरुणा की जानिब से गलत ठहराने पर KTR ने रद्द-ए-अमल जाहिर किया। घर के एक बुजुर्ग को ही पेंशन का उसूल कांग्रेस की जानिब से वज़ा किए जाने का KTR ने इल्ज़ाम लगाया। बाद में KTR ने कहा कि एक घर में जितने भी बेवाएं और ज़ईफ़ अफराद मौजूद हों उन्हें पेंशन फराहम की जाएगी। ఒక వితంతు ఉండి ఒకరికంటే ఎక్కువ వికలాంగులు ఉన్నా కూడా, ఒకరికంటే ఎక్కువ వితంతులు ఉన్నా కూడా తప్పకుండా వారందరికీ, ఇంకా ఎవరైనా వృద్ధులు ఉంటే వారితో కలిపి కూడా పెన్షన్ ఇవ్వడానికి మేము స్పష్టమైన మార్గదర్శకాలు ఇచ్చాం. కాబట్టి దయచేసి మీరు సభను తప్పుదో పట్టించొద్దు. ఒకటి. రెండవ, దయచేసి నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఇదివరకు ఇప్పుడు డెఫినెట్ గా వృద్ధుల విషయంలో మాత్రం మేము ఒక పాలసీ కింద పెట్టినాం, అది వాస్తవం, దానిలో కూడా మేము దాచేదేమీ లేదు. ఇంట్లో ఇద్దరు వృద్ధులు కూడా 65 ఏళ్ల పైబడిన వాళ్ళు ఉంటే వారిలో ఒకరికే పెన్షన్ ఇవ్వాలని నిబంధన పెట్టిన మాట వాస్తవం, అందులో మేమేమి దాచేది కూడా లేదు. ఆ గైడ్ లైన్స్ లో స్పష్టంగా అది ఎందుకు పెట్టాం అది కూడా చెప్తాను. ఇదివరకు ఉన్న పెన్షన్లు మీరు అన్నట్టు ఇందిరమ్మ పెన్షన్లు కేవలం 200 రూపాయలు మాత్రమే ఒక వ్యక్తికి వచ్చేది. ఇద్దరికి ఇచ్చినా కూడా ఒక ఇంట్లో మీరు కల్పించింది 400. కానీ ఈ ప్రభుత్వం నిన్న మా ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు ఈ రోజు పెరిగిన ధరలకు అనుగుణంగా, ఈ రోజు పెరిగిన నిత్యావసర వస్తువులకు అనుగుణంగా ఈ రోజు మొత్తం దేశంలోనే అత్యధిక మొత్తంలో పెన్షన్లు చెల్లిస్తూ ఒక వ్యక్తికి 1000 రూపాయల చొప్పున వృద్ధాప్య పింఛన్ ఇస్తా ఉన్నాం. కాబట్టి మీరు ఇద్దరికి ఇచ్చినా మీరు ఇచ్చింది 400 కలిపితే కూడా, కానీ ఇంట్లో ఒకరికి వచ్చినా అది దానితో 2.5 టైమ్స్ ఎక్కువ అండి, అంటే దాదాపు 250% ఎక్కువ. దయచేసి నేను మిమ్మల్ని కోరేది ఒకటే. अरुणा ने KTR पर पलटवार करते हुए कहा कि वह हुकूमत पर तनकीद नहीं कर रही हैं बल्कि ऐवान में हक़ाइक़ पेश कर रही हैं। अरुणा ने पेंशन से मुताल्लिक़ आदाद शुमार ऐवान में पेश किए। చిన్న నంబర్ కాదు అధ్యక్ష, ఇది చిన్న నంబర్ కాదు అధ్యక్ష. దీనిపైన మనం దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్తున్నాను అధ్యక్ష. నేను విమర్శించడానికి కాదు అధ్యక్ష, ఫైనల్ కాదు.
మరి చెప్పాలి కదా మనము. ఇప్పుడు కింద అధికారులు అయినా కరెక్ట్ సమాచారం ఇవ్వాలి. వాళ్ళు ఏం చెప్తున్నారు? అదే విధంగా అధ్యక్ష కనిమెట్ట మేము పోయిన గ్రామంలో అధ్యక్ష 506 పెన్షన్లు ఉన్నాయి అధ్యక్ష. దాంట్లో అభయస్థమి 42 అయితే 548 పెన్షన్లలో ఇప్పుడు ఆ గ్రామంలో 187 పెన్షన్లు మాత్రమే ఉన్నాయి అధ్యక్ష, అంత పెద్ద గ్రామంలో. మరి ఈరోజు ఇటువంటి పెన్షన్ల తొలగింపు జరుగుతున్న సందర్భంలో ప్రత్యేక దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉందని నేను మంత్రి గారిని కోరుతా ఉన్నాను అధ్యక్ష. तेलंगाना असेंबली में आज पेंशन के मौजू पर होने वाली बहस हुक्मरान जमात और अपोजिशन जमातों ने एक दूसरे पर इल्ज़ामात लगाए। वहीं मजलिस के फ्लोर लीडर अकबरुद्दीन ओवैसी ने भी पेंशन स्कीम के बारे में इज़हार ख्याल किया। अकबर ओवैसी ने कहा कि तेलंगाना में 14% अक़लियतें हैं और अक़लियतों को महज 2.8% पेंशन मिल रही है। उन्होंने अक़लियतों को आबादी के तनासुब से पेंशन फराहम करने की मांग की। अकबर ओवैसी ने पेंशन की हद उम्र में इजाफा करने और हर घर से 2 अफराद को वजीफ़ा जारी करने की मांग की। Why one member, sir? When we claim and say that we have increased the amount, आप जो पैसा बढ़ाए 1 member करके उसका बराबर कर दिए, तो फिर क्या फायदा हुआ बढ़ाने का? तो ये एक बहुत ही, आप जब दे रहे हैं तो दिल खोल कर दीजिए। दिए वैसा भी करेंगे, नहीं दिए वैसा भी करेंगे, क्यों? दे रहे हैं तो खुल कर दीजिए। तो मैं दरखास्त करूंगा कि there are, because इसमें more eligible persons are entitled for old age, widow and disabled pension. In some families the old age pensions are to be given to person age 65 and above. I would once again request the government to lower the minimum age limit to 60 years for old age pensions, because the retirement age is 58 years for the state government employees and 60 years for central government and public sector employees. और मैं उम्मीद करता हूं कि जो मसाइल को मैं उठाया हूं और इन पर्टिकुलर हैदराबाद के ताल्लुक से कि जितने दरखास्तें आई थी फिर से उनको रीचेक किया जाए, दोबारा देखा जाए, क्योंकि यहां पे बहुत से जरूरतमंद लोग हैं जिनको पेंशन की बहुत ज्यादा जरूरत है, गरीब है, मुस्तहिक है। और मैं उम्मीद करता हूं कि हुकूमत मुसलमानों को भी, माइनॉरिटीज को बराबर परसेंटेज डिस्ट्रिक्ट वाइज देगी, एक टारगेट फिक्स करेगी, क्योंकि आज तेलंगाना में सिर्फ 2.85 मुसलमानों को पेंशन दी जाती है। मैं उम्मीद करता हूं कि आबादी के तनासुब से जब मैं फिर से इंफॉर्मेशन आरटीआई में डालूंगा तो मुझे फिगर्स मिलनी चाहिए कि यहां पे 14% से ज्यादा माइनॉरिटीज को पेंशन दिया जा रहा है। तो जब ही हम समझेंगे कि हुकूमत इंसाफ कर रही है माइनॉरिटीज के साथ, मुसलमानों के साथ, मजबूर और बेबस और लाचार लोगों के साथ। शुक्रिया स्पीकर साहब। पेंशन की इजराई के दौरान इस्तिफादा कुनंदगान के लिए जियो में मौजूद कवायद को आसान बनाने की ज़रूरत है। तेलुगु देशम के फ्लोर लीडर एर्रबली दयाकर राव ने हुकूमत से ये अपील की। उन्होंने आसरा स्कीम पर मुबाहिस में हिस्सा लिया और कहा कि जिन अफराद का नाम पेंशन की फहरिस्त में मौजूद ही नहीं है उन्हें दोबारा दरख्वास्त देने के लिए मजबूर करना मुनासिब नहीं है। 30 రూపాయలు పట్టుకపోతే కిరాణం బస్సు సంచులు వచ్చేది, ఇప్పుడు 1000 రూపాయలు తీసుకపోతే సంచి నిండా కూడా దొరుకుతలేవు. వీటన్ని కూడా తేడా చూసుకోవాలి. నేను మిమ్మల్ని అందరినీ ఇది చేసినందుకు స్వాగతిస్తున్నాం. మీరు 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 ధరలకు తగ్గట్టు చేశారు. నేను ఒకటే కానీ నిబంధనలు, దయచేసి నిబంధనలను సడలించే ప్రయత్నం చేయాలి ఈ సభ ద్వారా అనేది. ఇప్పటికీ చాలా మంది లైన్లో నిలబడేందుకు, ఎందుకంటే మీరు సమగ్ర సర్వే అన్నారు, అన్ని రిపోర్ట్లు మా దగ్గర ఉన్నాయి. पेंशन के कवायद से मुताल्लिक़ रावली के बयान पर रियासती वज़ीर KTR ने रद्द-ए-अमल ज़ाहिर किया। उन्होंने कहा कि उसूलों में नरमी लाकर ही इंसाफ पर मबनी तरीके से पेंशन जारी की जा रही है। తెలంగాణ ప్రభుత్వం ఈ ప్రతి పెన్షన్ కోసం సంబంధించినంత వరకు 3 ఎకరాలు 7.5 ఎకరాల చొప్పున మనం నిబంధనలు మార్చినాం అధ్యక్ష. గతంలో ఉండింది 2 ఎకరాలు 5 ఎకరాలు ఉంటే దాన్ని 3 ఎకరాలు 7.5 ఎకరాలకు మనం పెంచినాం అధ్యక్ష. ఈ ప్రభుత్వం ఆలోచనతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఉదారంగా ముందుకొచ్చి పెంచినారు అధ్యక్ష. కానీ పక్కన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆ పని చేయలేదు. ఒకటి, అత్యధిక మొత్తంలో పెన్షన్లు చెల్లిస్తున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ కంటే కూడా ఎక్కువ చెల్లిస్తున్న రాష్ట్రం అని ఎందుకు చెప్తా ఉన్నా అంటే గర్వంగా, ఈరోజు ఈ పెరిగిన మనం పెంచిన ఈ సడలించిన ఈ నిబంధనల వల్ల 3 ఎకరాలు 7.5 ఎకరాలు చేయడం, దాంతోపాటు ఇంకా ఆదాయ పరిమితి పెంచడం, ఇవన్నిటి వల్ల కూడా ఈరోజు మొత్తం దేశంలోనే అత్యధిక కవరేజ్ ఇస్తున్న రాష్ట్రం। तेलंगाना असेंबली में बीजेपी के एमएलए राजा सिंह ने गांव कशी को
मौजू बनाया। राजा सिंह ने स्लाटर हाउस में मुबैना तौर पर ज़बीहा किए जाने वाले गायों को रोकने की मांग की। और बहुत सारे गांवों में देसी गाय बेच रहे, कुछ लोग खेती बाड़ी के लिए बेचते हैं और कुछ ब्रोकरों द्वारा लारियों में भर भर कर उन स्लैटर हाउसों में गायों को बेचा जा रहा है। हिंदू हो या मुस्लिम, किसी भी समुदाय का व्यक्ति क्यों ना हो, उनके ऊपर कार्रवाई होना है। यह मैं प्रार्थना करता हूं, सारी की सारी देशी गायों की सुरक्षा हो, यह मैं आपसे विनती करता हूं अध्यक्षा। बादशाहों के दौर में तेलंगाना के इलाकों में कसीर तादाद में नदियों के लिए खुदाई की गई थी। असेंबली में हरीश राव ने ये बात कही। इसी बुनियाद पर बचावत ट्राइब्यूनल कृष्णा गोदावरी दोनों नदियों का मिलाकर 265 टीएमसी पानी तेलंगाना के लिए मुख्तस होने का हरीश राव ने इंकशाफ किया। उन्होंने इल्जाम लगाया कि पिछले 50 सालों में नदियों को मुनज़्ज़म तरीके से बर्बाद किया गया है। దాదాపు మనకు కాకతీయులు నిజాం కాలంలో గాని అసఫ్జాహీల కాలంలో గాని అనేక మంది రాజుల కాలంలో పెద్ద ఎత్తున తెలంగాణ ప్రాంతంలో చెరువుల తవ్వకాలు జరిగినాయి అధ్యక్ష. దాని ఆధారంగానే బచావత్ ట్రిబ్యునల్లో కృష్ణా గోదావరి రెండు నదులలో కలిపి 265 టీఎంసీలు మనకు నీటి కేటాయింపులు ఉన్నాయి అధ్యక్ష. కానీ సమైక్య రాష్ట్రంలో గత 50 ఏళ్లుగా చెరువులన్నీ కూడా పునరుద్ధరణకు నోచుకోక వాటిని ఉద్దేశపూర్వకంగా ధ్వంసం చేయడం వల్ల ఆ నీరంతా కూడా చెరువుల్లో ఉండాల్సినటువంటి నీరు వంకల్లోకి, అక్కడి నుంచి వాగుల్లో నుంచి, అక్కడి నుంచి పెద్ద వాగుల్లోకి, నదుల్లోకి, అక్కడి నుంచి సీమాంధ్ర ప్రాంతానికి సముద్రంలోకి పోయింది తప్ప తెలంగాణ రైతాంగానికి నీళ్లు ఉండకుండా ఒక పథకం ప్రకారంగా, ఒక కుట్ర ప్రకారంగా ఈ చెరువుల విధ్వంసం అనేటువంటి జరిగింది అధ్యక్ష. అయితే గౌరవ ముఖ్యమంత్రి గారు తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా అనేక సార్లు ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ రావడం జరిగింది. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకునేటువంటి కార్యక్రమంలో ఒకటిగా ఈ చెరువుల పునరుద్ధరణ కార్యక్రమాన్ని తీసుకున్నాం అధ్యక్ష. डीएलएफ को अराजी के मामले में वज़ीर आला केसीआर ने आज ऐवान में बयान दिया। उन्होंने वजाहत की कि डीएलएफ को अराजी मुख्तस करने के मामले में उनकी हुकूमत का कोई ताल्लुक नहीं है। वज़ीर आला ने कहा कि 2013 में ही उस वक्त के वज़ीर आला किरण कुमार रेड्डी ने डीएलएफ को अराजी मुख्तस की थी और इस अमल से उनकी हुकूमत का कोई ताल्लुक नहीं। इस मामले में उनकी हुकूमत और ख़ानदान पर होने वाली तनकीदों को उन्होंने नामुनासिब करार दिया। डीएलएफ संस्थ 2007 ఆగస్టు 27న ఎకరానికి 18.11 కోట్ల రూపాయల రేటుతో మొత్తంగా 452.75 కోట్లు చెల్లించి వేలంలో 25 ఎకరాలు కొనుగోలు చేసింది. అదే సంస్థ 2007 నవంబర్ 20న ఎకరానికి 20.10 కోట్ల రూపాయల రేటుతో 635 ఎకరాలను 127.75 కోట్ల రూపాయలు చెల్లించి వేలంలో కొనుగోలు చేసింది. డిఎల్ఎఫ్ సంస్థ మొత్తంగా 580.51 కోట్ల రూపాయలు చెల్లించి 31.30 ఎకరాల భూమిని కొనుగోలు చేసింది. ఇలా కొనుగోలు చేసిన భూమిని 34.83 కోట్ల రూపాయల స్టాంపు డ్యూటీ చెల్లించి డిఎల్ఎఫ్ సంస్థ 2013 సెప్టెంబర్ 6న రిజిస్టర్ చేసుకున్నది. ఈ భూములకు సంబంధించి అధ్యక్ష మా ప్రభుత్వానికి అసలు సంబంధమే లేదు. ఈ భూములు వేలం వేయొద్దని ధర్నా చేసిన వాళ్ళలో నేటి ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ అధ్యక్ష. తెలంగాణ ఆస్తులు తెగనమ్ముతున్నారని ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేసిన ధర్నాలో నేను స్వయంగా పాల్గొన్న అధ్యక్ష. आंध्र प्रदेश हुकूमत ने डीएससी 2014 के शेड्यूल का ऐलान कर दिया। रियासती वजीर तालीम घंटा श्रीनिवास राव ने डीएससी के शेड्यूल को जारी किया। कल डीएससी का नोटिफिकेशन जारी किया जाएगा। स्कूल असिस्टेंट्स की 1848 जायदादें, लैंग्वेज पंडित की 812, पीईटी के 156 और 6244 सेकेंडरी ग्रेड के टीचरों की भर्ती के लिए कल एलामिया जारी होगा। 3 दिसंबर से 17 दिसंबर तक ऑनलाइन दरखास्तें कबूल की जाएंगी। 9, 10 और 11 मई को इम्तिहानात मुनाकिद किए जाएंगे। 2 दिसंबर तक एपी ऑनलाइन और मी सेवा के जरिए फीस अदा करने की सहूलत फराहम की गई है। 25 अप्रैल से हॉल टिकट जारी किए जाएंगे। 18 मई को इब्तिदाई की जारी की जाएगी, 27 को फाइनल की जारी की जाएगी और 28 मई को डीएससी के नताइज का ऐलान किया जाएगा। ఓసీలకు 60% మార్క్స్ అండ్ అబౌవ్, బీసీలకు 50% మార్క్స్ అండ్ అబౌవ్, ఎస్సీలకు ఎస్టీలకు ఈ డిజేబుల్డ్ ఏదైతే ఉందో వాళ్ళందరూ కూడా 40% మార్క్స్ అండ్ అబౌవ్. అంతేకాకుండా ఇంకోటి ముఖ్యంగా దీంట్లో సరే మనం గమనిస్తే ఏజ్ రిలాక్సేషన్, మినిమం ఏజ్ అనేది ఎలిజిబిలిటీ ఏజ్ వచ్చి 40 ఇయర్స్. ముఖ్యంగా 2012 తర్వాత మళ్ళీ డిఎస్సి లేదు కాబట్టి
కొంతమందికి లాస్ట్ 2013 వాటిలో ఆ ఎలిజిబిలిటీ ఛాన్స్ పోతుంది కాబట్టి దీంతో ఆ ఏజ్ని కూడా 40 years కూడా పెంచడం జరిగింది. आंध्र प्रदेश हुकूमत की जानिब से फलाही स्कीमों को आधार कार्ड से मरबूत करने पर वाईएसआर कांग्रेस पार्टी ने एतराज़ किया है। वाईएसआर कांग्रेस पार्टी के लीडर वासी रेड्डी पद्मा ने कहा कि तेलुगु देशम हुकूमत पेंशन स्कीम, किसानों के कर्ज माफी और डॉकरा ग्रुप से किए गए वादों से इनहराफ कर रही है। సంక్షేమ పథకాలకి ఆధార్ కార్డుని లింకు పెట్టొద్దు అని సుప్రీంకోర్టు మార్గదర్శకాలు చేసిన తర్వాత కూడా ప్రభుత్వాలకి ఈ రోజున మీద ఆధార్ అనేటటువంటి దాన్ని నెత్తిన పెట్టుకొని సంక్షేమ పథకాలన్నిటి నుంచి మీరు తప్పించుకోవడానికి ఇవాళ మీరు ఏమాత్రం కూడా ఒక మనసు లేని ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నారు. వృద్ధులకి పెన్షన్లు ఇస్తే, పెన్షన్లు ఎగ్గొడితే ఎట్లా బతుకుతారనేటటువంటి బాధ మీకు లేదు. పేదలకి తెల్ల రేషన్ కార్డు తీసేస్తే వాడు తినేటటువంటి కనీసం అన్నం ఎలా తింటాడనేటటువంటి బాధ మీకు లేదు. ఉచిత విద్యుత్తు అనేటటువంటిది రైతుకు ఎంత వరమో మీరు కళ్ళారా చూసిన తర్వాత కూడా ఇవాళ దాదాపు 40 లక్షల పంపు సెట్లను తొలగించేటటువంటి కార్యక్రమం తీసుకుంటున్నారంటే మీరు ఎంత పగబట్టి ఉన్నారో ఇవాళ అర్థమవుతోంది. ముసలి వాళ్ళకి ఎట్లా ఎగ్గొట్టాలి, పేదలకు ఎట్లా ఎగ్గొట్టాలి అనేటటువంటిది అన్నిటికీ మీకు ఆధారే ఇవాళ గుర్తొస్తోంది. आंध्र प्रदेश में असातिज़ा अपने मुतालबात को लेकर एहतजाज कर रहे हैं। वाईएसआर जिले कड़पा में टीचरों ने भूख हड़ताल की और तेलुगु देशम हुकूमत से उनके मुतालबात को हल करने की मांग की। असातिज़ा पीआरसी समेत तमाम मुतालबात को कबूल करने की मांग कर रहे हैं। దగ్గర కూడా జాగ్రత్త పక్షాన నిరాహార దీక్షలు జరుగుతున్నాయి. గత 6 నెలలుగా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి ఏ మాటను కూడా పూర్తి చేయకుండా ఎలాంటి జీవోలు విడుదల చేయకుండా కాలయాపన చేస్తున్న విషయం స్పష్టం. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ఆగస్టు నెలలో కలిసినప్పుడు ఉపాధ్యాయ సమస్యలన్నింటినీ కూడా వెంటనే పరిష్కరిస్తాను, మీరు పాఠశాల ప్రాంగణంలో చక్కగా పనిచేయండి, పేద బడుగు బలహీన విద్యార్థులు తీర్చిదిద్దండి అని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. మేము గత కొద్ది సంవత్సరాలుగా ఏ పొద్దు కూడా పేద బడుగు బలహీన విద్యార్థి పట్ల నిర్లక్ష్యం వహించలేదు. మేము చక్కగా ఆహ్లాదకర వాతావరణ పాఠశాలకు విధంగా మా యొక్క సమస్యలు పరిష్కరించి కోరుతున్నాం. కానీ రాష్ట్ర ప్రభుత్వంకు ఏమాత్రం చీమ కుట్టినట్టు లేకుండా పోవడం దారుణం. స్వయాన ముఖ్యమంత్రి గారు ఆగస్టు నెలలో వెంటనే మీకు పీఆర్సీ ఇస్తానని చెప్పేసి హామీ ఇచ్చి నిన్న లేకమున్న మళ్ళా పత్రికలలో ఒక కమిటీ వేస్తున్నాను, మంత్రులతో కమిటీ వేస్తున్నాను, ఆ కమిటీ రిపోర్ట్ ఇచ్చిన వెంటనే పీఆర్సీని ఇస్తానని చెప్పడం చాలా శోచనీయం. कर्नूल में भी असातिज़ा ने हड़ताल करते हुए उनके मसाइल को हल करने की मांग की। हड़ताली असातिज़ा ने तेलुगु देशम हुकूमत पर इलेक्शन में किए गए वादों को पूरा न करने का इल्ज़ाम लगाया। आंध्र प्रदेश में न सिर्फ असातिज़ा बल्कि किसान, तलबा, डॉकरा ख्वातीन भी चंद्रबाबू हुकूमत से नाला हो चुके हैं। ప్రధాన కారణం 10వ పీఆర్సీని వెంటనే ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు, పెన్షన్లకు ప్రకటించాలి. రెండవ సమస్య పాఠశాలల పనివేళల మార్పు. పాఠశాలల పనివేళల మార్పు ఎందుకంటే పాఠశాలల పనివేళలని హై స్కూల్ 9 పీరియడ్లుగా నేడు టైం టేబుల్ వేయడం జరిగింది ప్రభుత్వం. అయితే ఆ 9వ పీరియడ్లో వర్క్ ఇన్స్ట్రక్టర్స్, క్రాఫ్ట్, కంప్యూటర్, వీవింగ్ ఇలాంటి ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి పోస్టులు ఉన్నాయి. ప్రభుత్వం ఆ ఉపాధ్యాయ పోస్టులు నియమించిన తర్వాతనే ఈ టైం టేబుల్ మార్పు చేపడితే మేము కూడా ఉపాధ్యాయ సంఘాల పక్షాన, జట్ట పక్షాన వాటిని స్వాగతిస్తాం. हॉल टिकट के जारी न होने पर डीएड फर्स्ट ईयर के तलबा ने एहतजाज किया। रंगारेड्डी जिले हयातनगर में हॉल टिकट के न मिलने पर एहतजाज दर्ज कराया गया। तलबा ने बताया कि इम्तिहान शुरू हुए 2 दिन गुजर चुके हैं लेकिन अब तक हॉल टिकट जारी नहीं हुए हैं। तलबा ने कसूरवारों के खिलाफ कार्रवाई करने की मांग की है। మాకు 19 నుంచి 24 వరకు డీఎడ్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ ఉన్నాయి. హాల్ టికెట్లు ఇవాళ ఇస్తారు, రేపు ఇస్తామని చెప్పుకుంటూ ఎగ్జామ్స్ అయ్యేంత వరకు కూడా హాల్ టికెట్ ఇవ్వలేదు. ఆల్రెడీ నిన్న ఒక ఎగ్జాము, ఈరోజు ఎగ్జాము, 2 ఎగ్జామ్లు అయిపోయినాయి. ఇప్పటివరకు కూడా కాలేజ్ యాజమాన్యం కానీ, అటు ఎస్సీఆర్టీ కానీ, స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ కానీ ఎలాంటి స్పందన లేదు. అసలు మాకు ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో మేము ఉన్నాము. केबीआर पार्क में पेश आए वाक़े के बाद हैदराबाद के दीगर पार्कों में भी सिक्योरिटी पर अंदेशे जाहिर किए जा रहे हैं। शहरियों का कहना है कि इस तरह के वाक़यात का इयादा न होने के लिए हुकूमत को इक़दाम करना चाहिए। यूसुफगुड़ा के कृष्णकांत पार्क के वाकस पार्कों की सिक्योरिटी में इजाफा करने का मुतालबा कर रहे हैं। సెక్యూరిటీ అంటే పెట్టారు, ముగ్గురు కానిస్టేబుల్స్ని అక్కడ సెక్యూరిటీని పెట్టారు, కానీ అది సరిపోదు నిన్న జరిగిన సంఘటనతో.
అంటే సీసీ కెమెరాలు కూడా పెడితే బాగుంటుంది. టెక్నాలజీ ఉంది కాబట్టి టెక్నాలజీ యూజ్ చేసుకొని పెడితే ఒకవేళ తప్పించుకొని వెళ్ళిపోయినా కూడా పట్టుకోవచ్చు, ఎక్కడున్నా కూడా పట్టుకోవచ్చు. అలాంటిది ప్రభుత్వం కొంచెం కేర్ తీసుకొని పెడితే బాగుంటుంది. ఆ సోషల్ కాన్షియస్నెస్ ఉంటే ప్రజలు కూడా కాస్త ప్రాపర్గా రెస్పాండ్ అవ్వడానికి అవకాశం ఉంటుందని నా అభిప్రాయం. బట్ అది దృష్టిలో పెట్టుకొని ఇక్కడ కూడా ఏమన్నా ప్రొటెక్ట్ చేస్తే బాగుంటుంది. ఇక్కడ కూడా ఒకరిద్దరు ఉంటే మంచిదే. బికాజ్ వీ హ్యావ్ ఏ 3 gates, ఈచ్ గేట్ 1 person, దెన్ కంట్రోల్ అండ్ వాట్ ఈజ్ హ్యాపెనింగ్ అనేది ఉంటుంది. सुप्रीम कोर्ट ने सीबीआई डायरेक्टर रंजीत सिन्हा को हिदायत दी है कि वो 2G स्पेक्ट्रम केस में मुदाखलत न करें और तहकीकात तो मुकदमे से खुद को अलहदा कर ले. चीफ जस्टिस HL दत्तू, जस्टिस मदन बी लोकर और जस्टिस AK सिकरी ने कहा कि 2G केस के मुकम्मल तहकीकात सीनियर तरीन ऑफिसर्स अंजाम देंगे. और आखिर में नजर सुर्खियों पर. पेंशन स्कीम पर असेंबली में हुई गर्मा गर्म बहस. टीआरएस और कांग्रेस ने लगाए एक दूसरे पर इल्जामात. आबादी के तनासुब से अक़लियतों को पेंशन दिया जाए. महज 2.8% अक़लियतों को पेंशन की फराहमी. अकबर ओवैसी की तकरीर. आंध्र प्रदेश हुकूमत ने जारी किया DSC शेड्यूल. मुख्तलिफ जायदादों पर तकर्रुरात के लिए कल जारी होगा नोटिफिकेशन. और 2G केस में CBI डायरेक्टर रंजीत सिन्हा मुदाखलत न करें. सुप्रीम कोर्ट ने जारी की हिदायत. साक्षी खबर में फिलहाल इतना ही. साक्षी टीवी पर खबरों का सिलसिला जारी रहेगा.